వెల్కమ్ టు శాతవన్ ఇన్స్టిట్యూట్. నేను మీ నీల లక్ష్మణ్, ప్రొఫెషనల్ రన్నర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. మనకు 7 మార్క్స్ యాడ్ చేయడం జరిగినది. దీనివల్ల కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకు ఫిబ్రవరి 15 నుంచి వెళ్ళి ఫిబ్రవరి 25 వరకు ఫిజికల్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 15 నుంచి 25 లోపల మనము ఈ 15 రోజులలో మనం క్వాలిఫై కావడం ఎలా అంటే దాన్ని మనం ఒక సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేసి మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో 15 రోజులే ఉంది కానీ బాగా ఎక్కువ వర్కౌట్ చేసి అనవసరంగా ఇంజూరీ చేయడం, యాంకిల్ పడగొట్టుకోవడం, నీ పెయిన్ తెచ్చుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇట్లా జరగడం వల్ల మనకు ఆ పెయిన్స్ రికవర్ కావడానికి మినిమం 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది. ఈ లోపల మన ఈవెంట్ అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఆకలి అవుతుంది కానీ 3 రోజులు ఒకటేసారి అన్నం తినలేము. తినడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసు. కొంచెం ఎక్కువ తిన్నా కూడా వామిటింగ్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు ఈ గ్రౌండ్ క్వాలిఫై కావాలంటే కూడా ఈ 15 రోజుల ఒక ప్రణాళిక ప్రకారం, ఎందుకంటే చాలామంది ఇందులో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, కంప్లీట్ బేసికల్ స్టూడెంట్ ఉంటారు, కొంచెం మీడియంగా పర్ఫెక్ట్ అవగాహన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ టైప్స్ ఆఫ్ బాడీని బట్టి వాళ్ళు ఎట్లా చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మనం, ఎందుకంటే ప్రొఫెషనల్గా మనం ఎన్నో కాంపిటీషన్లో చేసినాం కాబట్టి మనం దీని ఒక ఎవరికి ఎంత స్టాండర్డ్లో వర్కౌట్ చేయాలి, ఎలాంటి వర్కౌట్ చేయాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం చేస్తాం కాబట్టి సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు తొందరపడి అనవసరంగా ఎక్కువ చేశారనుకోండి ఖచ్చితంగా ఇంజూరీ అవుతారు. జాగ్రత్తగా చేయండి, ఎట్లాంటి మిస్టేక్ కూడా చేయొద్దు. అలాగే మన దగ్గర హాస్టల్ వసతి కూడా ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్ వసతి ఉంది. మనకు ఫీజు కూడా మామూలుగానే ఉంటుంది. అలాగే ఈ గ్రౌండ్ కోచింగ్, ఎందుకంటే మనకు ఒక లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటాం కాబట్టి గ్రౌండ్ కోచింగ్ వచ్చేసి ఈ 15 to 25 డేట్ లోపు వాళ్ళకు మనము 1200 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అవకాశం కూడా ఒక ఫస్ట్ 100 మందికే తీసుకుంటాము. తర్వాత మనం దాన్ని వచ్చేదాన్ని బట్టి మనం ఎంతమందికి న్యాయం చేయగలుగుతామో అంతమందిని మాత్రమే తీసుకుంటాము. ఏదో తీసుకొని ఏదో చేయడం అనేది ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యొక్క యూనివర్సిటీను యూజ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.